భానుప్రియ కెరీర్ కు సంబంధించి ఆమెకు మంచి బ్రేక్ ఇచ్చిన దర్శకులలో సీనియర్ వంశీ పాత్ర చాలా ముఖ్యమైనది. వంశీ దర్శకత్వంలో సితారా మూవీతో భానుప్రియ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడమే కాక ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో అన్వేషణ, ఆలాపన వంటి సినిమాల్లో భానుప్రియ చాలా చక్కగా నటించింది. అప్పట్లో ఈ దర్శకుడు ఆమెపై మనసు పడ్డాడు అన్న వార్తలు వచ్చాయి. భానుప్రియ కోసం వంశీ తన కెరీర్ ను నిర్లక్ష్యం చేసుకున్నాడు అన్న వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత భానుప్రియ పెళ్లి చేసుకుని సినిమాల నుంచి దూరం కావడం వల్ల వంశీ సినిమాల హవా పూర్తిగా తగ్గిపోవడంతో ఈ వార్తలను అందరూ మర్చిపోయారు. ఇప్పుడు ఆ వార్తలను తిరిగి భానుప్రియ వెలుగులోకి తీసుకురావటం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ మధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అలనాటి సీనియర్ వంశీ ప్రేమ ప్రపోజల్ వార్తలపై భానుప్రియ నోరు విప్పింది. అప్పుడు వచ్చిన రూమర్స్ నిజమేనని, తనకు దర్శకుడు వంశీ ప్రపోజ్ చేశాడని చెప్పింది భానుప్రియ. అయితే ఈ ప్రపోజల్ కి ఆమె రియాక్షన్ ఏంటో చెప్పలేదు. కానీ ఈ ప్రేమ వ్యవహారం ముందుకు సాగకపోవడానికి గల కారణాలు మాత్రం వివరించింది. అప్పటికే దర్శకుడు వంశీ పెళ్లైన వ్యక్తి కావడంతో తన తల్లి ఈ ప్రేమ వ్యవహారానికి అంగీకరించలేదన్న విషయాన్ని బయటపెట్టింది. అయితే ఈ విషయం జరిగి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినా భానుప్రియ ఈ విషయాన్ని ఇంకా మర్చిపోకుండా గుర్తుకు చేసుకుంటూ ఉంది. అంటే సీనియర్ వంశీ అప్పట్లో ఆమెపై కురిపించిన ప్రేమ ఏ స్థాయిలో ఆమెను ప్రభావితం చేసిందో అర్థమవుతుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.